ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో చోటు చేసుకున్న అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో దర్యాప్తు జరగాలన్న న్యాయస్థానం జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలో అపెక్స్ కౌన్సిల్ పనిచేయాలని ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు స్వయం ప్రతిపత్తి ఉందన్న కారణంగా న్యాయ వ్యవస్థ పరిధి నుంచి తప్పించుకోలేరని, అక్రమాలు జరిగినప్పుడు పారదర్శకత విషయంలో కోర్టులు జోక్యం చేసుకుంటాయని జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. హెచ్సీఏలో జరిగిన అవకతవకలపై దర్యాప్తునకు సీఐడీతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఐపీఎస్ హోదాలోని అదనపు కమిషనర్ నేతృత్వం వహించాలని ఆదేశించింది. అంతేకాకుండా ఏకసభ్య కమిటీగా నియమించిన జస్టిస్ పి నవీన్ రావు నేతృత్వంలో అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ పనిచేయాలని ఆదేశించింది. హెచ్సీఏను బీసీసీఐ స్వాధీనం చేసుకోవాలని, ఆర్థిక అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని, 2025లో జరిగిన సమావేశాన్ని రద్దు చేయాలని కోరుతూ సఫీల్గూడ క్రికెట్ క్లబ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ను విచారించిన జస్టిస్ నగేష్ భీమపాక తీర్పు వెలువరించారు. హెచ్సీఏలో జరుగుతున్న అవకతవకలకు తార్కిక ముగింపునిచ్చేందుకే సిట్ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పు చేశారని గాని, చెయ్యలేదని గాని అభిప్రాయం వ్యక్తం చేయటం లేదని, అనుమానాల్ని నివృత్తి చేసి చట్టబద్ద వ్యవస్థగా కొనసాగించడానికి ఇది ఒక అడుగు అని పేర్కొన్నారు. అసోసియేషన్లో అవకతవకలపై విచారణకు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు వరకు పలు కమిటీల్ని ఏర్పాటు చేశాయని, లోపాలు, ఆర్థిక అవకతవకల వివరాల్ని ఆయా కమిటీలు సమర్పించిన నివేదికల్లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. కొత్తగా ఎంపికైన అపెక్స్ కౌన్సిల్ కు బాధ్యతలు అప్పగిస్తే మళ్లీ నిర్వహణ లోపాలు, ఆరోపణలపై పిటిషన్ దాఖలు కావడంతో పర్యవేక్షణ బాధ్యతను మాజీ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావుకు హైకోర్టు అప్పగించిందని వివరించారు. అసోసియేషన్తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధమున్న శక్తిమంతమైన వ్యక్తుల ప్రోత్సాహంతోనే కేసుల విచారణ ప్రక్రియకు ముగింపు కనిపించట్లేదని జస్టిస్ నగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. సిట్ కేసు నమోదు చేసి పరిపాలన, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత కమిటీ వద్ద ఉన్న రికార్డులు జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ జీవీ సీతాపతి, జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, జస్టిస్ నవీన్ రావు ఇచ్చిన నివేదికలు సహా ఇతర సమాచారాన్ని సిట్ సేకరించొచ్చని తెలిపారు. రాష్ట్ర ఏజెన్సీలు, హెచ్సీఏ కార్యనిర్వాహకులు, ఉద్యోగులు, అధికారులు సిట్కు సహకరించి అవసరమైన రికార్డులు, సమాచారం అందించాలని ఆదేశించారు. సిట్ దర్యాప్తునకు ఆదేశించినందున పరిపాలనా బాధ్యతను బీసీసీఐ అప్పగించాల్సిన అవసరం ప్రస్తుతం లేదని తీర్పులో పేర్కొన్నారు. 2024, 25, 25, 26 క్రికెట్ లీగ్ మ్యాచ్ల నిర్వహణ, పర్యవేక్షణకు జస్టిస్ నవీన్ రావును హైకోర్టు నియమించిందని జస్టిస్ నగేష్ భీమపాక గుర్తు చేశారు. ఆటంకాలు ఎదురైనా, మద్దతు లభించకపోయినా 2 లీగ్ మ్యాచ్లను నిష్పక్షపాతంగా నిర్వహించారని, ఆయన చేసిన సిఫార్సుల్ని స్వీకరించకపోవడం సహా నవీన్ రావు ఉనికిని అపెక్స్ కౌన్సిల్ అంగీకరించలేదన్నారు. నవీన్ రావు హయాంలో 1500కు పైగా మ్యాచ్లు జరిగాయని, పలు టోర్నమెంట్లలో జట్ల ఆటతీరు గణనీయంగా మెరుగుపడ్డం, జాతీయ స్థాయిలో రాష్ట్రం 2 టైటిళ్లు గెలుపొందిందన్నారు. ఆయన నియామకం ఫలితాన్నిచ్చిందని, మరింత స్వేచ్ఛ కల్పిస్తే క్రికెట్ ప్రమాణాల్లో మెరుగుదల కొనసాగుతుందని జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు. అందుకే దర్యాప్తు పూర్తయి కోర్టు నిర్ణయం వెలువరించే వరకు జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలోనే అపెక్స్ కౌన్సిల్ పనిచేయాలని ఆదేశించారు. క్రికెట్కు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు ఏకసభ్య కమిటీకి పూర్తి అధికారముందని తేల్చి చెప్పారు. ఏకసభ్య కమిటీ సభ్యులుగా జస్టిస్ నవీన్ రావుకు 5 లక్షల వేతనం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.